ఈరోజు మనం శ్రీ బాలయోగి భాస్కరానంద స్వామి గురించి తెలుసుకుందాం. ఈ స్వామివారి ఆశ్రమం సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం శ్రీహరిపురం కింక్రోలపల్లిలో దర్శించవచ్చు. ఇక్కడ వీర్జిన్నయ్య స్వామి, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, శివపార్వతులు, నాగలకట్ట, ధ్యాన మందిరం. అయోధ్యలో రాముడిని ప్రతిష్ఠించిన రోజే ఇక్కడ అదే రోజే రాముడిని ప్రతిష్ఠించడం జరిగింది. ఇప్పటికే స్వామివారు 2 సార్లు ధర్మ ప్రచారం కూడా చేశారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే సహస్రలింగాలు ప్రతిష్ఠించాలని స్వామివారు సంకల్పంతో శంకుస్థాపనం చేశారు. ప్రతి శివరాత్రికి శివలింగాలు ప్రతిష్ఠిస్తూ ఉంటారు. ఈ సత్యసాయి జిల్లాలోనే ఇన్ని లింగాల ప్రతిష్టాపన మనం ఇంతవరకు ఎక్కడా చూడలేము. ఈ ఆశ్రమంలో గోశాల కూడా ఉంది. అలానే వృద్ధులకి, అనాథలకి ఆశ్రయం కల్పిస్తారు. ఇక్కడ నిత్య అన్నదానం కూడా కలదు. ప్రతిరోజు ఇక్కడ సూర్య నమస్కారాలు, గోపూజలు శాస్త్రబద్ధంగా జరుగుతాయి. ఇక్కడ ప్రతి సోమవారం, గురువారం ప్రత్యేక పూజలైతే జరుగుతాయి. అలానే కార్తీక పౌర్ణమి రోజు ఎదురుగా ఉన్న కొండపైకి స్వామివారు భక్తులతో కలిసి వెళ్ళి ఆకాశ దీపం వెలిగిస్తారు. తర్వాత అదే రోజు కిందికి వచ్చి ఆశ్రమం దగ్గర అగ్నిగుండంలోకి దిగుతారు. ఈ ఆశ్రమానికి చుట్టుపక్కల వారితో పాటు వివిధ రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలి వస్తారు. శ్రీ బాలయోగి భాస్కరానంద స్వామి గారి జీవితం గురించి తెలుసుకుందాం. నవంబర్ 21, 1985 తల్లి నారాయణమ్మ, తండ్రి గంగన్న అనే దంపతులకి వెంకటగారపల్లి బత్తలపల్లి మండలంలో స్వామివారు జన్మించారు. స్వామివారు జన్మించిన 4వ రోజే సర్పం వచ్చి స్వామివారి చెంత ఉంది. ఇప్పటికి కూడా ఎన్నో వన్యప్రాణులు స్వామివారు ధ్యానం చేసేటప్పుడు వచ్చి వారి చెంత ఉంటాయి. స్వామివారు 6 సంవత్సరాలకే శ్రీహరిపురంకి వెళ్ళి 17 ఏళ్ల వరకు అక్కడే ధ్యానంలో ఉన్నారు. తర్వాత కొన్ని రోజులకి వంకరకుంట గ్రామం భువనాశిని ఆశ్రమంలో అగ్గిపెట్టి లేకుండా దీపాలు వెలిగించారు. అదే రోజు స్వామివారు ధ్యానంలో ఉన్నప్పుడు గాల్లోకి పైకి లేచారు. అక్కడ ఉన్న భక్తులందరూ చూసి ఆశ్చర్యపోయారు. 2015లో పులివిందల దగ్గర ఉన్న నలపరెడ్డిపల్లె దగ్గర పంచలింగాల కోనలో స్వామివారు ధ్యానంలో ఉండగా 4 రోజులు ఆత్మ శరీరాన్ని వదిలి మరీ శరీరంలోకి ప్రవేశించింది. ఆశ్రమంలో ఉన్న ధ్యాన మందిరంలోనే 41 రోజు నీరు, ఆహారం లేకోకుండా స్వామివారు ధ్యానం చేశారు. ముదుగుబ్బ మండలం దగ్గర హుసేన్పురం అనే గ్రామంలో స్వామివారు కురిసే వర్షాన్ని ఆపారు. అలానే తిరిగి కురిపించారు. 9 సంవత్సరాల క్రితం కార్తీక మాసంలో ఏకాదశి రోజు స్వామివారు జీవ సమాధి అవ్వాలని అనుకున్నారు. కానీ ప్రభుత్వ అధికారులకు తెలిసి వచ్చి నిలిపేయడం జరిగింది కొన్ని కారణాల వల్ల. స్వామివారు అప్పటి నుండి అనాథ పిల్లలకు, వృద్ధులకు సాయం చేయదలిచి ఈ ఆశ్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది.